కానీ. ఏం చేస్తున్నావు? ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్తావు? నువ్వు చెప్పే వరకు. టాబ్లెట్ వాటర్ వస్తున్నానండి. టాబ్లెట్ ఇది. అయ్యి బాబోయ్. ఏంటి సిద్ధు? నాన్న బీపీ టాబ్లెట్ ఇవాళ నువ్వు వేస్తున్నావు. ఎందుకు? గ్యాలం గ్యాలం పెద్ద చేపని పడేయడానికి. ఓకే ఓకే. సతే టాబ్లెట్ తీసుకురా. అంకుల్. సతే ఎక్కడ చచ్చావరా? వెళ్ళేటప్పుడు పక్కన ఉండాలని తెలీదా? ఎవరి పని వాళ్ళు చేయండి చాలు. హాసిని బీపీ అంటే ఇదా సిద్ధు? దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. పెద్ద చేపకి గాలం వేసినా వర్కౌట్ అవ్వలేదు. ఎలా అవుతుంది? చేప కాదు తిమింగలం. పోనీ మిగతా చేపలకి గాలం వద్దు, వలేసేద్దాం. వలా? అమ్మ పిలుస్తుంది. హాయ్ హాయ్ ఆంటీ. పిలిచారా? హో, తల గుద్దుకోవడం చూసారా? ఎందుకు గుద్దావు? బయట గుద్దింది చూసారా, లోపల గుద్దింది చూసారా? అంటే బయట కూడా గుద్దావా? బయట తను గుద్దాడు, లోపల నేను గుద్దాను. ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా? కొమ్ములు వస్తాయా? ఇప్పుడు గుద్దాను, కొమ్ములు వచ్చేసాయా? పాపం వాళ్ళ ఆయన కొమ్ములతో మిమ్మల్ని చూడలేడు. అబ్బా, బాగుంది కదా? ఇలాంటివన్నీ సిద్ధు నమ్ముతాడా? నమ్ముతాడా ఏంటి? ఇది నచ్చే మళ్ళీ నా వెంట పడి కాఫీకి వెళ్దామని అడిగాడు. అవునా? అవును. అప్పుడు నేను డబుల్ డెక్కర్ బస్ ఎక్కించి మినర్వా కేఫ్ కి తీసుకెళ్లి కాఫీ కూడా నీ గురించి కాదు, వాడి గురించి చెప్పు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. ఒకసారి నాతో పానీపూరి తినాలని ఫంక్షన్ ఎగ్గొట్టి మరీ వచ్చాడు తెలుసా? ఏంట్రా? ఏం జరుగుతుంది లోపల? తెలిసింది చెప్పమంటారా తెలుసుకుని చెప్పమంటారా? తెలిసిందే చెప్పురా. అయితే నాకేం తెల్దాం. తెలుసుకుని చెప్పురా. ఆ, ఆ, వెళ్ళ. ఆ, ఆ. మంచోడా. ఆ మాట సిద్ధుతో అనకండి, కోపం వస్తుంది. కోపం వస్తే బూతులు తిడతాడు. మా సిద్ధు బూతులు మాట్లాడతాడు. బూతులంటే గుర్తొచ్చింది. ఒకసారి కాలేజ్లో ఏంటి ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్. ఏమండి, ఈ రోజు కూడా మీరు మీద కాళ్ళు చేతులు వేస్తారా? కాళ్ళు చేతులు వేయటమేంటి? ఓకే ఫ్రెండ్స్. సరే చెప్పు. ఆ రోజు కొంతమంది నన్ను ఏడిపిస్తే కొట్టాడు చూడు, డమాల్ టిమిల్. అయ్ బాబాయ్, తగిలిందా సత్తి? పర్వాలేలే, వాళ్ళు తగిలినా ఏం కాదు, నువ్వు చెప్పు. తర్వాత అప్పటి నుంచి వాళ్ళు నన్ను అక్క అక్క అని పిలుస్తున్నారు. బాబు. ఏంట్రా? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టెన్షన్ ఎందుకు? తెలుసుకున్న చెప్పలేక. ఏం చెప్పొద్దు, మనసులో పెట్టుకో. అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసా మీకు? మనకంతా తెలుసు, ప్లాన్ చేసింది నేనే కదా. ఈ ప్లాన్ అంతా మీదేనా? యా. బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఓరమాస్ అండి. నాచురలీ ఈ గ్యాలం వల చేపలంటే మాస్ గానే ఉంటుంది, ఆ? కానీ వర్కౌట్ అవుతుంది. ఎనీవేస్, మన గురించి మాట్లాడుతుందా? మాట్లాడటం ఏంటండి, ఏకంగా సినిమా చూపించేస్తున్నారు అక్కడ విత్ యాక్షన్. విత్ యాక్షన్. ఐ నో షీఈస్ వెరీ టాలెంటెడ్. అయితే అవార్డు ఇవ్వండి. ఎనీవేస్, హాస్ని పిలు. అంటే ఆవిడ సినిమా మధ్యలో వచ్చేలా కనపట్లేదండి. ఎలా పిలవాలో నాకు తెలుసు.
ఆవిడ గురించి తెలుసుకోమని తీసుకొస్తే అందరూ ఈయన గురించి తెలుసుకుంటున్నారు. ఏమైపోద్దా ఏంటో. బుజ్జి కొంచెం కుట్టి పెట్టరా ప్లీజ్. ఉండదునా ఆగిపోతుంది. ఉండు ఉండు ఉండు. మళ్ళీ ఆగిపోతుంది. నీకు తెలీదా ఇది యూనివర్సల్ లవర్స్ కోడ్. ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే మోగుతూనే ఉంటుంది. హలో, హాస్ని గారు ఉన్నారా? మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. సిద్ధు నేనే. అమ్మయ్యా, ఇంకా మేకప్ పిచ్చిదో ఫోన్ పిచ్చిదో తీసింది అనుకున్నా. సరే, లోపల ఏం మాట్లాడావు? ఏదో మాట్లాడానులే, తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పు. ఆ, తప్పదంటావా? తప్పదు. అది మనం ఐస్ క్రీమ్ తింటాం కదా. అవునవును, గోడ దూకి చాలా రోజులు అయింది కదా. ఇప్పుడు కొంచెం కష్టమే గానీ మళ్ళీ ట్రై చేద్దాంలే. సరే, ఆ చేపల్ని ఏం చెప్పి పడేసావు? నువ్వు మంచోడి అంటున్నారు సిద్ధు. ఇంట్లో మనం ఇచ్చే బిల్డప్ అలాంటిదిలే. అయినా బావిలో ఉన్న కప్పలకి బయట లైఫ్ గురించి ఏం తెలుస్తుంది చెప్పు? వాళ్ళంతే, ఫోన్, మేకప్, కిచెన్, నానా, అంతే. అదే లైఫ్ అని అనుకుంటున్నారు. పాపం సిద్ధు. వాళ్ళని తలుచుకుంటే నాకు కూడా జాలేస్తుంది. పాపం. సరే, ఏదైతే మన ప్లాన్ వర్కౌట్ అయింది కదా. ఈ హ్యాపీ మూడ్ లో నిన్న ఒకటి అడగనా? ఏంటది? అదే చాలా రోజులు అయింది కదా, ఒక్కసారి సిద్ధు అదే ఒకే ఒక్కసారి ఇడియట్ అనవా? అను, నువ్వు నిజంగానే ఇడియట్ సిద్ధు. బాబు ఏమండి, ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు? నాన్నగారు వచ్చే టైం అయిందండి. మీరేంటి అంత హ్యాపీగా ఉన్నారు? నాన్నగారు వచ్చే టైం అయింది కదా, ఆయన రావాలి. కిచెన్ లో జరిగింది మొత్తం తెలుసుకోవాలి. ఏంటి మొత్తమా? యా, మొత్తమే. బాబు గారు, మీరు ఊర మాస అనుకున్నాను కానీ ఊర నాటండి. గుడ్ పాయింట్. హాస్ని ఇది పట్టుకో. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? సీనింటి కాక. చూసావా ఎంత ఈజీగా అబద్ధం చెప్పేశాడు. ఏ అలా కాదు, నేను నేర్పించినా. ఏం వద్దులే బాబు, పెద్దయ్య కదా గోడలు దూకాలా ఏంటి? గోడలు దూకాలా? చూస్తా అవుతారా బాబు? జ్యూస్ ఏంట్రా? ఎండను పడొచ్చాడు. ఐస్ క్రీమ్ ఇవ్వు, చల్లబడతాడు. ఐస్ క్రీమా? ఏ అర్ధరాత్రి అయితే కానీ తినరా బాబు? ఏ చింటూ, ఏంట్రా? ఇడియటా? రే, అందరూ అదోలా మాట్లాడుతున్నారా? ఊరుకోండి, మీ ప్లాన్ మీకు తెలియకపోవడం ఏంటి? నా ప్లాన్ ఏంట్రా? అమ్మాయి గారు కిచెన్ లో చూపించిన సినిమా ఇదే కదా. ఇదా? అదేంటండి అలా టెన్షన్ పడుతున్నారు? నాన్నగారు వచ్చే టైం అయిందిరా. హాయ్ నాన్న. హాయ్, ఏం టెన్షన్ గా ఉన్నావు? ఏం లేదు నాన్న. అసలు ఏం జరిగిందంటే ఏంటి? ఊరుకోండే, వెదవల్లరి మీరును. అయ్యో 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 అయ్యో. ఏమైంది సిద్ధు? ఏమైందా? అన్ని నీ వల్లే. వల వేసేద్దామంటే నువ్వే కదా అన్నావు. వల వేసేద్దామంటే ఎలాగా నన్ను వేసిస్తావా? నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియకుండా చేస్తున్నావా? ఐ టెల్ యూ ఐ డోంట్ నో. నేను తక్కువే చెప్పాను, నువ్వేగా ఫోన్ లో ఎక్కువ చెప్పావు. ఫోనా? మీ అక్క స్పీకర్ ఫోన్ నొక్కింది. థ్యాంక్ గాడ్, నాన్నగారికి తెలియలేదు. తెలుసుంటే ఏమయ్యేదు. అన్ని నేను చూసుకుంటా. ఇంకోసారి ఇంట్లో ఎవరితోనైనా మాట్లాడావనుకో, మాట్లాడతావా? మాట్లాడొద్దని చెప్పి నన్ను దీంట్లో అడ్డుపెట్టి మిమ్మల్ని ఎవరు ఆపలేరే. యాపిల్ వాసన వస్తుందేంటి? క్రీమ్ యాపిల్ ఫ్లేవర్. ఆరెంజ్ లేదా? మాట్లాడుకు. నాకు తోచదు బుజ్జి. నీకేమో అది కలపాలి, ఇది వెయ్యాలి, ఆరేక తుడవాలి, బోల్డ్ పని ఉంది. నన్నేమో ఖాళీగా కూర్చోబెట్టావు. నువ్వెక్కడ ఖాళీగా ఉన్నావు? ఓ వాగుతూనే ఉన్నావుగా. బుజ్జి, నన్ను సోఫాలో కూర్చోబెట్టవా? టీవీ చూస్తూ కూర్చుంటాను.
నువ్వెప్పుడు భలే సరదాగా ఉంటావే నేనంతే బుజ్జి. అవును, హ్మ్. నువ్వు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు కదా. నాన్న అడిగాను, ఆయన ఇక్కడ పెట్టించారు. ఎప్పుడు ఇవే ఫేస్లకు చేయాలంటే బోర్ కొడుతుంది. బయట పెట్టుకో. డబ్బులుండాలిగా. లోన్ కి ట్రై చేయి సిద్ధులాగా. సిద్ధు లోన్ తీసుకుంటున్నాడా? అయ్యో తెలీదా? మ్హూ. నిజం, సొంతంగా బిజినెస్ చేయడానికి 25 lakhs లోన్ కోసం బ్యాంక్ కి అప్లై చేశాడు. నిజంగా? నాన్న నాన్న ఏంటి ఏంటి నాన్న నాన్న అందరూ భయపడుతున్నారు. అంకుల్ కి ఏమైనా చెప్తామా ఏంటి? సిద్ధుకి లోన్ రాగానే నీకు 2 lakhs ఇమ్మని చెప్తాను. నేను షూరిటీగా ఉంటాను. బుజ్జి బుజ్జి సిద్ధు. ఏంటమ్మా ఇది? అంకుల్ అది అమ్మాయి ఎవరో కొత్తగా కనిపిస్తుంటేను. నేను అడిగింది దీని గురించి. ఫైల్ అంకుల్. ఇది ఎలా వర్కౌట్ అవుతుందట? అది కాదు నాన్న. నేను మాట్లాడుతున్నాను ఇక్కడ 25 లక్షలు కాదు, నేను సంపాదించలేనంత అడగమనండి, సంపాదించిస్తాను. ఇస్తానా లేదా? ఇస్తాను అంకుల్. నాకు తెలియకుండా వీడు చేసింది తప్పు. ఇది తెలిసాక నేను ఊరుకుంటే ఇంకా తప్పు. ఇది ఇలా జరగకూడదు. ఏమంటారు? మీరు ఏదంటే అది. నీ పెళ్ళెప్పుడు? మీరు ఎప్పుడంటే అప్పుడు అంకుల్. అది ఎల్లుండే నా పిల్ల అంకుల్. చెప్పండి అమ్మా వాడికి. ఎల్లుండి నా పిల్లరా. మేము చెప్తాం అంకుల్. ఫ్రెండ్సే కదా, మీరైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఓకే అంకుల్. వస్తావరా? నీకు దండం పెడతాను. వస్తాను రా. ముందు నువ్వు వెనకకు ఏంటి ఇదేరా? ఎవర్రా అమ్మాయి? నీకు దండం పెడతా. ఏంటి వంశీ సీను రవి, మీరెప్పుడు వచ్చారు? ఇంటికి పంపించేశారు, కనీసం ఒక్కసారైనా ఫోన్ చేశారా? అంటే నాకు షార్ట్ టైం మెమరీ లాస్ అనమాట. సరే, కాఫీ తాగుతారా, టీ తాగుతారా? అవసరమా ఇప్పుడు? చూసావా, అప్పుడేమో ఆ ఇంటికి వెళ్తే మమ్మల్ని మర్చిపోతావు, బిజీ అయిపోతావు అన్నారు కదా. చూడండి, నేను ఖాళీగానే ఉన్నాను. ఉండండి, తెస్తాను. సత్తి, అంకుల్స్ కి 3 కాఫీ. అమ్మో, అబ్బా, ఎలా ఉంటున్నారు నాయన ఇంట్లో? పావు గంటకి పిచ్చెక్కిచ్చేసాడు రా. ఇప్పుడు అర్థమైందా? హలో, ఏంటి సిద్ధు వెళ్ళిపోయారు? కాఫీ తెస్తానన్నాను కదా. నీకేమైనా పిచ్చా? నేనేం చేశాను సిద్ధు? ఏం చేసావా? చాలా గొప్ప పని చేసావు. వచ్చిన ఫ్రెండ్స్ ని కాఫీ తాగమనడం తప్ప? ఇప్పుడు ఈ చెత్తనా కొడుకులు కాఫీ ఇవ్వకపోతే చచ్చిపోతారా? అసలు నువ్వు లోన్ విషయం చెప్పినందుకు లోపల నాతో టెన్షన్, బయటికి రాగానే వెళ్ళి పలకరించి మళ్ళీ టెన్షన్ పెట్టావు. నీకేమైనా పిచ్చా? లోపల ఏం జరిగిందో నాకేం తెలుసు సిద్ధు. అవును, నీకేం తెలియదు. ఎవరి ముందు ఎలా ఉండాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, అసలు ఇంటికి ఎందుకు వచ్చావని తెలియదు. నీకేం తెలియదు కదా. అది కాదు సిద్ధు. ఫోన్ పెట్టు. నువ్వే పెట్టు. పెట్టమన్నానా? ఎవరో ఒకరు పెట్టలయ్యా, అవతల మా సెకండ్ ఫ్యామిలీ ఫోన్ చేసుకోవాలి. అర్థం కావట్లేదు లక్ష్మి. నిన్నటిదాకా అమ్మాయి మాత్రమే వాడి ప్రాబ్లం అనుకున్నాను. అర్థమయ్యేలా చెప్తే సాల్వ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇవాళ నాకే. కానీ ఒకటి మాత్రం తెలుస్తుంది, వాడి ప్రాబ్లం అమ్మాయి మాత్రమే కాదు, ఇంకేదో ఉంది. సారీ సిద్ధు, నిజంగా సారీ సిద్ధు. కావాలంటే ఒకసారి ముట్టుకో.
క్రీమ్స్. సతీ, ఎవరో కొత్త అంకుల్ వచ్చారు చూడు. అయ్య బాబోయ్, ఇప్పుడు ఈయన వచ్చాడేంటి? నాన్నగారు లోపల ఉన్నారు అంకుల్. ఓ, పాత అంకులేనా? రండి వాట్ సర్ప్రైజ్. పకోడీ. సారీ బాబు గారు, ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాను. గట్టిగా అడగరా. బీపీ టాబ్లెట్ తెమ్మంటారండి? తీసుకురా. నాకు కూడా ఒకటి. టీ అండి, కాఫీ అండి? నేను అడిగింది టీ కాదు, టాబ్లెట్. వెళ్ళి తీసుకో. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎందుకు రా పిలిచారు? మీ మామయ్య గారు వచ్చారండి. ఆయన వచ్చారా? ఇప్పుడు ఎందుకు వచ్చారా? పక్కన ఆసిన్ గారు కూడా ఆడుకుంటున్నారండి. ఒక్క మంచి న్యూస్ అని చెప్పవే. ఆయన శుభ్లాకలు కూడా తీసుకొచ్చారండి. ఓ మంచి న్యూస్. హాసిని హాసిని హాసిని. పద్ధతి ప్రకారం మొదటి కార్డు మీకు ఇద్దామని. ఆ రావయాలుడు కూర్చో. బాగున్నావా? అసలు విషయం సరే, 3 చీమలు వరుసగా వెళ్తున్నాయి. ఫస్ట్ చీమ నా వెనకాల 2 చీమలు ఉన్నాయంది. సెకండ్ చీమ నా వెనకాల 1 చీమ ఉందంది. థర్డ్ చీమ నా వెనకాల కూడా 2 చీమలు ఉన్నాయంది. ఇది ఎలా కుదురుతుంది? అదెలా కుదురుతుంది? అదేగా నేను అడిగింది. బావగారు మీకు తెలుసా? ఆ, అదే ఒకవేళ సర్కిల్లో తిరుగుతున్నాయేమో. సర్కిల్లో తిరిగితే సెకండ్ చీమ వెనకాల కూడా 2 చీమలు ఉండాలి కదా. అబ్బే, కదా. పోనీ నువ్వే చెప్పేమ్మా. చెప్పేనా? మూడో చీమ అబద్ధం చెప్పింది. బావగారు, పప్పులో కాలేసామండి. చీమ అబద్ధం చెప్పిందట. వస్తాను బావగారు. ఓకే, హా, వస్తానమ్మా, వస్తా. ఓ బస్ స్టాప్ లో అయినా చీమ అబద్ధం చెప్పడం ఏంటండి? సార్ బీపీ టాబ్లెట్. వద్దయ్యా, ఆ అమ్మాయి ఎవరో టాబ్లెట్ ఎక్కడ లేకుండానే బీపీ తగ్గించేసింది. అవును, ఆ అమ్మాయి ఎవరు బావగారు? తను నా ఫ్రెండ్ అంకుల్. హా, ఎవరైతేనే మహాలక్ష్మిలే ఉంది కదా. వస్తాను బావగారు. ఆ, వస్తానమ్మా. రండి. వస్తాను. ఏ టాబ్లెట్? బాబు గారు అవుట్. అమ్మో గుర్తు కడతావు. అయ్యో ఎత్తితే ఒక ప్రాబ్లం, ఎత్తకపోతే ఇంకో ప్రాబ్లం. మన దగ్గర అబద్ధాలు స్టాక్ అయిపోయింది. భగవంతురా. హలో ఏమయ్యా కిస్మత్ కుమార్, ఎంతసేపు అయ్యా ఫోన్ ఎత్తడానికి? ఒకసారి మా అమ్మాయికి మాట్లాడాలి. అమ్మాయితోనా సార్? అమ్మా డాడీ. అమ్మాయి గారు సార్, మా అమ్మాయి సార్. మా అమ్మాయి గారు సార్. అసలు అయినా ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో సాకు చెప్పి తప్పుకుంటావేంటి? ఇవాళ ఏమైనా సరే నా కూతురు బంగారంతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వు. ఏం చేయమంటారు సార్? అమ్మాయి ఏమో అక్కడెక్కడో ఉంది, నేనేమో ఇక్కడెక్కడో ఉన్నాను. ఎక్కడో ఉంటుందేంటి? అదే సార్, విహారయాత్ర కదా. పక్షుల కిలకిలా రావాలు, కోయిల కూతలు, సెలయేళ్లు, జలపాతాలు అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు సార్. జలపాతాలా? నాకేం వినపట్లేదే. సౌండ్ రావాలి కదా సార్. ఇప్పుడు మీకు సౌండ్ కావాలి కదా. ఒక్క నిమిషం సార్. సార్ సౌండ్ మీ దగ్గరికి వస్తుంది సార్. సార్ వచ్చేసాను సార్. జలపాతం దగ్గరికి వచ్చేసాను సార్. టోటల్ గా దగ్గరికి వచ్చేసాను సార్. వినండి సార్. సార్ వినిపిస్తుందా సార్? ఆ ఆ, వినిపిస్తుందయ్యా. దానికి అసలు స్విమ్మింగ్ కూడా రాదయ్యా. ఎట్టాగో అక్కడ దాకా వెళ్ళావు కదా, ముందు ఫోన్ ఇవ్వు. అమ్మాయికా బాబోయ్. అమ్మాయి సార్, అమ్మాయి దగ్గరికి పోవాలంటే సిగ్గేస్తుంది సార్. ఫోన్ ఇవ్వడానికి సిగ్గేంటయ్యా? ఎందుకంటే అమ్మాయి స్నానం చేస్తుంది సార్. ఏయ్, ఆడపిల్లలు స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావా ఇక్కడ? ఇదిగో ఎందుకు సార్ మీరేమో అస్తమానం ఫోన్ చేస్తుంటారు, నన్నే అనుమానిస్తుంటారు. నాకు ఎందుకు వచ్చిన గొడవ సార్? ఒకసారి మాట్లాడండి అమ్మాయితోటి. అలాంటిది ఏం లేదు కానీ నువ్వు మాత్రం ఆ పక్కకి వెళ్ళకో. మాట్లాడండి సార్. స్నానం చేస్తే చేసింది. ఫోన్ పెట్టాయి నువ్వు. ఫోన్ పెట్టాయి. అమ్మయ్యా, ఈసారి కట్టాగో ఈ గండం గడిచింది. కాలేజీలో నీ పేరు మారుమోగిపోతుందంటే నిజమే అనుకుని కమిట్ అయిపోయాను. పేరు మోగట్లా, ఫోన్ మోగుతుంది. బాగుందండి చాలా. బాగుంది నాన్న. చాలా బాగుందిరా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ ఇలాగేరా. మొన్న మీటింగ్ ఒక్కొక్కరు ఎలా వచ్చారు తెలుసమ్మా? వీటిని చూస్తే చాలా చిన్నతనంగా అనిపించింది నాకు, అందుకే తెచ్చాను. బాగుంది కదా? ఓకే నాన్న. అది ఇట్ సూట్ సూపర్ పర్ఫెక్ట్లీ. సిద్ధు ఇట్రా, నీకు కూడా తెచ్చాను రా. ఏదో ఒక రోజు ఆఫీస్కి రావాల్సిన వాడిపై కదా. వైట్ కోట్ నీకు బాగుంటుంది. సిద్ధు, కొత్త కోట బాగుంది, కానీ నీకు వైట్ నచ్చదు కదా. లోపలికి వెళ్ళు. బాగుందన్న. నీకు వైట్ నచ్చదు కదా. ఓ, నిజంగా చాలా బాగుందన్న. అయ్యో 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 అయ్యో, నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? ఐ డోంట్ నో. నాన్నగారు ముందు వచ్చి అలా మాట్లాడతావా? ఇడియట్, నిన్ను. తిట్టుకున్నాను సిద్ధు. నువ్వు ఫోన్ చేయడానికి బయటికి వెళ్ళక్కర్లేదు. అమ్మయ్యా, నవ్వేసావా? థ్యాంక్ యూ సిద్ధు.
సతీ కార్ రెడీగా పెట్టరా. చూడండి నన్ను కూడా పెళ్లి కూతుర్లా రెడీ త్వరగా చేస్తుంది కానీ అమ్మా వెళ్ళేసరికి పెళ్లి అయిపోయేటట్టుంది ఆ? సిద్ధు ఏడి ఆయన సిద్ధు కలిసి వంశీ గిఫ్ట్ కొనడానికి వెళ్ళారు మావయ్య ఓ. బుజ్జి హాసిని కూడా తీసుకెళ్తున్నాం కదా ఏంటి మీరెవరు పెళ్లికి రావట్లేదా? వస్తున్నాం వస్తున్నాం. సతీ వస్తున్నారట. అయితే నేను వీళ్ళతో వెళ్ళిపోతాను. ఆటో వద్దని పంపించేయి. ఏయ్ చెప్పిందంతా గుర్తుందిగా. సైలెంట్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, కామ్ గా ఉండాలి. అంతేగా? మూడు ఒకటే కదండి. ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య, కానీ చేయటం ఎంత కష్టమో తెలుసా? నమస్కారం అండి. చాలా సంతోషం ఫ్యామిలీతో వచ్చారు. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇక పుచ్చిగాడు అయిపోయాడే. గుర్తు హాయ్ ఆంటీ. ఇప్పుడే చెప్తున్నాను కదా. సిద్ధు. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. హాయ్. అందరూ ముందు ఆంటీ ఏంటి? పరువు తీసేసానా? మా పరువు సంగతి పక్కన పెట్టు. సిద్ధు ఏంటి గ్యాంగ్ పరువు కాపాడడానికి తెగ ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇంట్లో నా పరువు కాపాడుకోవడానికి చేస్తున్నాను రా బాబు. అది సరే రా, ఇంతకి ఫైనల్ రిజల్ట్ ఏంటి? చదివింది ఒకటి, రాస్తుంది ఒకటి. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి మంజు, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అయ్యి బాబాయ్ నాకేసరి పెట్టేట్టుంది. ప్రేమించుకున్నది పెళ్లి చేసుకోవడానికి. మరెందుకు ఇలా తయారయ్యావు? బుజ్జి బుజ్జి ఇట్రా. పెళ్లి కూతురికి మేకప్ చేయాలి. వస్తున్నా. ఏంటి సార్ గెటప్? ఏం చేయమంటావు సిద్ధు? నువ్వేమో ప్రేమయాత్ర అన్నావు, నేనేమో విహారయాత్ర అన్నాను, వీడేమో జాగ్రత్త అన్నాడు. ఆయనేమో గంటకు ఫోన్ చేసి నా బంగారంతో మాట్లాడతాను నా బతుకు ఇద్దరు చేసేస్తున్నాడు. ఎందుకు సార్ టెన్షన్ పడతారు? ఇంకా రెండోలే కదా, మాలాగా ఫ్రీగా ఉండండి మీరు. అంతేనంటావా? రే నువ్వు ఆ మాట చెప్పిన తర్వాత నాకు కాస్త హాయిగా ఉందిరా ప్రాణానికి. అమ్మమ్మ హాసిని ఎక్కడమ్మా? ఎక్కడమ్మా? ఏయ్, ఏంటా కుదటం? జోక్గా గుద్దావా? సీరియస్. సీరియస్ అయితే ఓకే, మన దగ్గర జోకులు గీకులు పడ. అసలే టెన్షన్ లో ఉన్నాను పైగా. అమ్మా హాసిని ఎక్కడమ్మా? ఏమా త్రిష ఎక్కడమ్మా? ఎవడ్రా నువ్వు? సత్తి. ఆ, ఓ మంచి పనోడు. పనోడివి పనోడ్లా ఉండు. చా లెక్చరర్స్ లా ఉన్నారండి. ఎలా ఉంటాం బావయ్యా? వీటికి తెలుసు మనం లెక్చరర్లమని. అరే ఏంటండి నమస్తే మీ కొడుకు పెళ్లికి అసలు నన్ను పిలవనే లేదు ఆ? మా వాడు పెళ్లికి నన్నే పిలవలేదు, ఇక మిమ్మల్ని పిలవగలనండి. నమస్కారం. అవును మీరేంటి మీ కొడుకు పెళ్లి గ్రాండ్ గా చేయకుండా ఇలా గుళ్ళో చేస్తున్నారు? వాడు చేసిన దానికి ఇదే ఎక్కువ. లేచిపోయాడండి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పట్టుకొచ్చి పరువు తీయకురా అని నేనే ఇలా జరిపిస్తున్నా. మీ వాడు పర్వాలేదు, మా వెధవ పెళ్లి చేస్తారా బ్లేడుతో చెయ్యి కోసుకుని చావమంటారా అని బెదిరించాడు. బెదిరిస్తే పెళ్లి చేసేయడమనా? వాళ్ళకి ఏది మంచిది ఏది చెడ్డదని మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? మీరు ఒకళ్ళు మంచి చెడు వాళ్ళకి ఎందుకండి? ఒకసారి అటు చూడండి. వాళ్ళల్లో పద్ధతున్న వాడు ఎవడైనా ఉన్నాడా? వాళ్ళకి నచ్చింది దొరికితే చాలు అంతా మర్చిపోతారు. మన గౌరవం ఇచ్చి నాన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, ఒక్కసారి ఆలోచించండి అని చెప్తే ఆలోచించమా? ఏమండే మనం ఆలోచించమా చెప్పండి? అలాంటి వాడు ఒక్కడైనా ఉన్నాడా వాళ్ళలో? రే రే అటు చూడండి రా, మన సీనియర్ సిటిజన్స్ అంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారా వాళ్ళు? ఏం మాట్లాడుకుంటారు? నా కొడుకు ఎదవా అంటే నా కొడుకు ఎదవా అని తిట్టుకుంటా ఉంటారు. ఈ యూత్ కరెక్ట్ గా లేదు, ఈ లవ్ కరెక్ట్ కాదు అంటారే గానీ రే మనం ఒక అమ్మాయిని తీసుకెళ్ళి నాన్న ఈ అమ్మాయి నాకు నచ్చింది అంటే ఎందుకు నచ్చిందో అని ఆలోచించే ఫాదర్ ఒక్కడైనా ఉన్నాడరా అక్కడ? ఏమండి ముహూర్తానికి టైం అయింది, పెళ్లి కూతురికి చీర పెట్టాలి, రండి. డిస్టర్బ్ చేశానా? ఏం లేదు, కొడుకుల గురించి మాట్లాడుతుంటే. ఏం చేశారంట? వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేశారంట, అంతే. అది వీళ్ళకి నచ్చలేదు అంతే కదా. ఏ జాగ్రత్త.